గండకి దేశ మహారాజు విరూపాక్షుడు. ఆయన భార్య రాజలక్ష్మి. విరూపాక్షుడు ఒకసారి వేటకు వెళ్ళాడు. ఆ సమయంలో అడవిలో అందమైన యువతి సంచరిస్తూ ఉంది. ఆమె పేరు కామిని అనే యక్ష రాక్షసి. ఆమె వద్దకు వెళ్ళి, రాజు, సుందరి, నేను నిన్ను మొదటి చూపులోనే ప్రేమించా, నన్ను వివాహం ఆడు అన్నాడు. ఆమె సంతోషించి ఒప్పుకుంది. రాజు రెండో భార్యగా రాజ్యంలోకి అడుగుపెట్టింది. రాజలక్ష్మి సాత్వికురాలు. రాజు తనకు సవతిని తీసుకొచ్చిన భర్త సుఖమే తన సుఖమని భావించాడు. కామిని రాణి అయిన రాక్షస ప్రవర్తన వల్ల రాత్రి వేళలో రాక్షసిగా మారి ఏనుగులను గుర్రాలను చంపి తినసాగింది. రాజుకు పెద్ద భార్య రాజలక్ష్మి గర్భవతి అయింది. అప్పటిదాకా చిన్న రాణితో సుందరితో సుఖంగా గడుపుతున్న రాజు రాజలక్ష్మి పట్ల ఎక్కువ ప్రేమ ఉండసాగాడు. అది సహించలేని కామిని పెద్ద రాణిని ఎలాగైనా తనకు అడ్డు తొలగించాలని నిర్ణయించుకుంది. రాజ్యంలో జరుగుతున్న జంతువు నష్టానికి రక్కసి అయిన పెద్ద రాణి కారణమని నింద వేసింది. అది నమ్మి రాజు గర్భవతి అయిన పెద్ద రాణిని అడవిలకు పంపి వేశాడు. వారు పెద్ద రాణిని అడవిలకు తీసుకువెళ్ళి ఆమెను అక్కడ చంపకుండా రాజా సైనికులు చంపివేశామని రాజుకు అబద్ధం చెప్పారు. రాజలక్ష్మి అడవిలో అష్టకష్టాలు పడి ఒకరోజు మగబిడ్డకు జన్మనిస్తుంది. అడవిలో కోయగూడెం వారు ఆమెకు ఆశ్రయం ఇస్తారు. ఆమె తన బిడ్డలకు విజయుడనే పేరు పెట్టింది. అతడు పెరిగి అన్ని విద్యల్లో ప్రావీణుడయ్యాడు. విజయుడు తల్లి ద్వారా తన తండ్రి గురించి, తన తల్లికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్నాడు. తమకు జరిగిన అన్యాయానికి ఎలాగైనా చిన్న రాణిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పటిదాకా రాక్షసి అయిన చిన్నరాణి అప్పుడప్పుడు ఏదో ఒక జంతువును కబలిస్తూ తన సరదా తీర్చుకుంటూ ఉంటుంది. రాజ్యంలో ఏనుగులు గుర్రాలు ఏం జంతువులు తింటున్నాయో రాజుకు అర్థం కాలేకపోయింది. క్రూర జంతువులు వస్తున్నాయేమో అని కాపలా పెంచాడు. వేసిన తలుపులు వేసినట్టే ఉంటున్నాయి. జంతువులు మాత్రం మాయమైపోతున్నాయి. వాటిని కళేబరాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ఏదో భూతం వాటిని భక్షిస్తుంది కొందరు భటులు చెప్పారు. రాజు ఆ ప్రమాదం ఎలా అరికట్టాలో అని ఆందోళన చెందసాగాడు. అడవిలో ఒకసారి రాజు వేటకు వెళ్ళాడు. ఆ సమయంలో విజయుడు రాజును కాపాడాడు. దాంతో రాజు అతనిని తన అంగరక్షకునిగా నియమించుకొని నగరానికి తీసుకొని వచ్చాడు. నగరంలో జరుగుతున్న ఉపద్రవాల గురించి రాజుకు విజయుడికి చెప్పాడు. ఆ ప్రమాదం గురించి ముందే తెలుసుకున్న విజయుడు చిన్నరాణి రక్కసిగా మారి జంతువులను తినేస్తుంది కనిపెట్టాడు. జంతువులు కాపాడేందుకు అతడు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. గుర్రపుశాల, గజశాల వద్ద వేట కుక్కలను కాపలగా ఉంచాడు. అర్ధరాత్రి జంతువులు తినేందుకు వచ్చిన రక్కసి రాక అవి ముందుగానే పసిగట్టి వాటి అరుపులతో అవి అరుస్తూ ఉంటే సైన్యం అక్కడికి రావడంతో రక్కసి వెనక్కి వెళ్ళిపోక తప్పేది కాదు. దీనంతటికీ కారణం విజయుడని గ్రహించి అతనిని తప్పించాలని నిర్ణయించింది చిన్న రాణి. తనకు భరించలేని తలనొప్పిగా ఉందని చిన్నరాణి నాటకమాడింది. అందుకు ఔషధం కూష్మండలంలోని తన అక్క దగ్గర ఉందని దాన్ని తేవడానికి విజయుడిని పురమాయించింది. రాజు కోరిన విధంగా విజయుడు తన దగ్గరకు రాగానే చంపి తినమని రహస్యంగా ఉత్తరంలో రాసి దానిని విజయునికి ఇచ్చింది. విజయుడు అడవిలోకి బయలుదేరాడు. దారిలో ఒక రాజకుమారి కనిపించింది. ఆమె అతన్ని వివాహం చేసుకుంది. ఆమె కోరిక మేరకు వారి రాజ్యంలో కాస్త సేద తీరాడు విజయుడు. అప్పుడు రాజకుమారి విజయుని దగ్గర ఉన్న ఉత్తరము చదివి దాని మరో విధంగా మార్చివేసింది. ఆ ఉత్తరం తీసుకుని వచ్చిన రాజకుమారుడు తాను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండాలని, కొడుకు సమానంగా అతను అక్కడ ఉన్నన్ని రోజులు మర్యాదకు లోటు లేకుండా చూడవలసిందిగా దాని సారాంశం. కూష్మండలం దీవి సముద్ర మధ్యంలో ఉన్న దీవి ఉందని తెలుసుకున్న విజయుడు అక్కడికి వెళ్లేందుకు బయలుదేరాడు. దారిలో పెద్ద ఉప్పెన వంటి గాలిలో ఒక గండబేరుండ పక్షి అతనికి ఎత్తుకెళ్లి ఒక దీవిలో పడేసింది. అదే కూష్మండల దీవి. దీవిలో రక్కసి చిన్నరాణి అక్క. ఆమె విజయుడిని వివరాలు తెలుసుకుని తన చెల్లెలి కుమారుడుగా భావించి అతనికి సకల మర్యాదలు చేసింది. విజయుడు ఆమెను సంహరించి తిరుగు ప్రయాణమయ్యాడు. చిన్నరాణి మోసాన్ని రాజుకు ప్రజలకు తెలియజేయవరిచాడు. ఆమెను సంహరించాడు. తను రాజు కొడుకునని తన
తల్లి రాజ్యలక్ష్మి రాజుకు వివరించాడు. రాజు పశ్చాత్తాప చెంది రాణి కోయవారి గూడెం నుంచి తెచ్చి తనను క్షమించమని వేడుకున్నాడు. విజయునికి రాజ్యం అప్పగించాడు. కాకి కోకిల మంచి స్నేహితులు. రెండు ఒకే అడవిలో చెట్టుపై గూడు కట్టుకొని ఉంటున్నాయి. రెండిటికి కుటుంబాలు ఉన్నాయి. రెండు ఉదయాన్నే కలిసి ఆహారం సేకరిస్తూ ఉన్నాయి. సాయంత్రం గూళ్ళకు చేరి తమ కుటుంబాలతో ఆహారం తీసుకున్న తర్వాత కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోతున్నాయి. మరలా తెల్లవారుజామున ఆహారం సేకరించడానికి వెళ్తూ ఉన్నాయి. ఇది వాటి దినచర్య. ఇద్దరిలో కాకి క్రమశిక్షణ కలిగిన పక్షి. చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉంటుంది. ఈ రోజుకే కాదు, వారం రోజుల పాటు సరిపడా కూడా దాని వద్ద ఆహారం లభిస్తూ ఉంది. పచ్చని ఆహారంతో పాటు ధాన్యపు గింజలు కూడా సేకరిస్తూ ఉంది. ఇతర పక్షులకు ఇబ్బందుల్లో ఉంటే వాటిని ఆదుకుంటుంది. తనను ఆశ్రయిస్తే తప్పకుండా సహాయం చేస్తుంది. సంపాదించిన ఆహారం పొదుపుగా వాడుకుంటూ ఉంది. కోకిల అలా కాదు. దుబారా పక్షి. ఎంత ఆహారం సంపాదించినా తిన్నంత తిని మిగతాది పారేస్తూ ఉంటుంది. దాని కుటుంబం కూడా అలాగే ఉంది. చివరికి కాకి దానికి ఆదుకుంటూ ఉంది. అడిగినప్పుడల్లా తన వద్ద ఉన్న పండ్లను లేదా ధాన్యపు గింజలను ఇస్తూ తిరిగి ఇచ్చినప్పుడే తీసుకుంటూ ఉంది. ఈ రకంగా చాలా రోజులు గడిచాయి. ఒకరోజు కోకిల ఇంటికి బంధువులు వచ్చారు. దాని వద్ద ఎలాంటి ఆహారం నిల్వ లేదు. బంధువులకు మర్యాద చేయాలంటే పండ్లు ధాన్యం కావాలి. దాంతో కాకిని అప్పడిగింది. కోకిలకు ఆహారం విలువ తెలియజేయాలనుకుంది. కాకి నిర్ణయించుకుంది. ఒక ఆకుపై అప్పు తీసుకున్నట్టు దానిపై వడ్డీ కూడా కలిపి రాసి దానిపై సంతకం చేయించుకుంది. పండ్లు ధాన్యం ఇచ్చింది. కోకిలకు చాలా కోపం వచ్చింది. ఎప్పుడు లేనిది కాకి తన వద్ద అప్పు వడ్డీతో నోటు రాయించుకోవడం దానికి పౌరుషం వచ్చింది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేసింది. 4 రోజులైంది. బంధువులు వెళ్ళిపోయారు. కోకిల వారం రోజుల పాటు కష్టపడి తన అప్పు వడ్డీతో సహా పండ్లను ధాన్యము సేకరించి ఇచ్చింది కాకికి. వాటిని లెక్క పెట్టుకొని కాకి తనకు అప్పు ఇచ్చిన పండ్లను ధాన్యం మాత్రమే తీసుకుంది. వడ్డీగా ఇచ్చిన పదార్థాలు తిరిగి ఇస్తూ ఈ సంపద నీదే నేస్తం, తీసుకో అంది. దుబారాతో పదార్థాలు ఖర్చు పెడితే నీకు వాటి విలువ తెలియాలనే నీ వద్ద ఈ అప్పు నోటు మీద సంతకం చేయించుకున్న పదార్థాలు ఇచ్చాను. నాకు వడ్డీ అని ఇచ్చిన ఈ పదార్థాలు నువ్వే నా వద్ద పొదుపు చేసుకున్నావని తీసుకో అంది. కష్టపడి సంపాదించిన పదార్థము ఇలా దుబారా చేస్తే అవి అయిపోగానే ఇతరులను ఆశ్రయించడం మంచిది కాదు. ఈ విషయం తెలియజేయాలనే ఇలా చేశాను. ఇకనైనా దుబారా మానుకో, ఖర్చు తగ్గించుకో, 4 రాళ్ళు రేపటి కోసం ఉంచుకో సరేనా అని హితబోధ చేసింది. దాని పట్ల కాకితో పౌరుషంగా ప్రవర్తించిన కోకిల సిగ్గుపడింది. తన బావు కోసం ఈ నాటకం ఆడినందుకు ఎంతో సంతోషపడింది. కాకి చెప్పినట్లుగా పొదుపు చేసుకోవాలని నిర్ణయించుకుంది కోకిల. అడవిలో మాలి అనే ఒక కోతి నివసిస్తూ ఉంది. దానికి తల్లిదండ్రులు ఎవరు లేరు. అక్కడ గురుకులంలో భాషాశాస్త్రం, వ్యాకరణం నేర్చుకుంది. ఎక్కడ పట్టుమని 10 రోజులు కూడా పని చెయ్యలేకపోయింది. ఒక వటవృక్షము కొమ్మన ఉంటూ ఆశ్రయం పొందుతూ ఉంది. ఒకరోజు అనుకోకుండా మాలి తన చదివిన మరో కోతి రాహేలి వద్దకు వెళ్ళింది. రాహేలి కుటుంబం ఉంది. రాహేలికి దాని కుటుంబ సభ్యులతో కుశల ప్రశ్నలు అయ్యాక రాహేలి అన్న కుమారుడైన కంపిలిని వచ్చాడు. అది కూడా భాషాశాస్త్రం నేర్చుకుంటుంది. తనకు రాని కొన్ని ప్రశ్నలు పరిష్కరించాలని అడిగింది. రాహేలి మాలిని ఇద్దరు వ్యాకరణ శాస్త్రంలో పట్టా తీసుకుని ఉన్నారు. రాహేలి దానిని చూసి తనకంటే మాలి బాగా చదువు చెప్తుంది అని చెప్పింది. మాలి అలాగే ఆ విషయము చెప్పింది. మరికొన్ని చిక్కు ప్రశ్నలకు చెప్పించుకున్న తన ఇంటికి వచ్చి ప్రైవేటు చెప్తారా అని అడిగింది. మాలిని కుదరదు అని చెప్పింది. రాహేలి నేను మాట్లాడతా అని కంపెనీకి చెప్పి పంపించేసింది. నువ్వు చదువుకున్న విద్య నీకు చాలా ఉపయోగపడుతుంది. నీకు బాగా వ్యాకరణం వచ్చు కాబట్టి దానిని నీ ఆదాయంగా పనికొచ్చేలా ఉపయోగించుకో. నేడు భాషా శాస్త్రానికి బాగా గిరాకీ ఉంది. అందువల్ల నీకు కూడా మంచి గిరాకీ ఉంటుంది. నీకు ఉద్యోగం లభించే వరకు ప్రైవేటుగా చెప్పు. నువ్వు బాగా చెప్తున్నావని కుదిరితే నువ్వు శిక్షణ సంస్థ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మంచి ఆదాయం వస్తుంది. ఇక ఉద్యోగం చేయవలసిన అవసరం ఉండదు అని మాలినికి చెప్పింది. మాలిని ఈ ఆలోచన నచ్చింది. వెంటనే కంపెనీ ప్రైవేటుకు చెప్పడం ప్రారంభించింది. మాలిని
అతడు తన స్నేహితులైన మరో ముగ్గురిని కూడా కుదిరిచ్చాడు. దాంతో అప్పుడు మాలినికి గతంలో వచ్చే జీతం కన్నా ఇప్పుడు ఎక్కువ ఆదాయం రాసాగింది. ఆ ఏడాదిలో పరీక్షల్లో వారు మార్కుల్లో మంచిగా ఉత్తీర్ణులు కావడంతో మాలినికి మంచి పేరు వచ్చింది. ఎక్కడ ఎక్కువ మంది చదువుకునేందుకు ముందుకు వచ్చారు. అప్పుడు తన వద్ద 100 మంది ఉదయాన సాయంత్రం 2 విడతల్లో చేరారు. తనకు గతంలో కన్నా ఎక్కువ సంపాదన వస్తూ ఉంది. ఒక హరిదాసు తన ఊరిలో ప్రవచనాలు చెప్పడం ద్వారా కొంత డబ్బు వచ్చేది. ఆ డబ్బు ద్వారా అతని జీవన ఆధారం కొనసాగుతూ ఉంది. ప్రజలు అలా కొన్ని రోజులు వచ్చిన తర్వాత మరుసటి రోజు ఒకరోజు వేరే ఊరికి మరో హరిదాసు వచ్చాడు. అతని ప్రవచనాలు చూడడానికి వెళ్ళారు. ఆ రోజు నుంచి సొంత ఊరిలో ఉన్న హరిదాసు దగ్గరికి ప్రవచనాలు వినడానికి ఎవరూ రావడం లేదు. ఒకరోజు సొంత ఊరిలో ఉన్న హరిదాసు, మనము ప్రవచనాలు చెప్తే జనాలు వస్తలేరు, మనము ఇంటి దగ్గర ఉండి ఏం చేద్దామని కాలక్షేపానికై గుడి దగ్గరికి వెళ్ళి గుడిలో పండుకున్నారు. అక్కడికి వచ్చిన 2 వ్యక్తులు ఇలా మాట్లాడుకోసాగారు. పక్క ఊరికి వచ్చిన హరిదాసు చాలా మంచి కథలు చెప్తూ ఉన్నాడు, చాలా కొత్త కొత్త కథలు చెప్తూ ఉన్నాడు. మరి మన ఊరిలో ఉన్న హరిదాసు దగ్గరికి ఎందుకు వెళ్తలేరు జనాలు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకోసాగారు. అప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తి, మన ఊరిలో ఉన్న హరిదాసు ఒకే కథ రోజు చెప్తూ ఉన్నాడు, అందుకనే మనూరు జనాలంతా పక్కూరికి వెళ్తూ ఉన్నారు. మండపంలో పడుకొని ఉన్న హరిదాసు ఈ విషయం గమనించి తాను కూడా పక్క ఊరికి వెళ్ళి ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టాడు. అలా వెళ్ళిన తనకు చాలా జనాలు అక్కడికి తన ప్రవచనాలు వినడానికి గుమ్మికూడారు. తన ప్రవచనాలు చెప్పాడు. అలాగే తన మరికొన్ని కొత్త కథలు నేర్చుకొని వాటిని ప్రవచన రూపాలుగా మధ్య మధ్యలో చిన్న చిన్న హాస్యకరమైన విషయాలను కూడా చెప్పి జనాలను నవ్వించేవాడు. అలా అతని ఆదాయం పెరిగింది. మరియు జనాలు కూడా అతని ప్రవచనాలకు చాలా జనాలు వస్తూ ఉన్నారు. నీతి, విద్యను ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. జంతువుల గురుకులంలో కొన్ని జంతువులు చదువుకుంటూ ఉన్నాయి. అందులో నక్క, జింక, ఎలుగుబంటి, ఓ అడవి పంది కూడా ఉన్నాయి. ఆ అడవిలో రాజు సింహము నక్క రాజ ఆస్థానంలోని ఉద్యోగం చేస్తుంది. అది ఒకరోజు కొలువుకు వెళ్తూ దారిలో ఒక చెట్టు నీడలో కూర్చున్న కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఆగింది. అదే సమయంలో ఆహారం లేక బాగా చిక్కిపోయి ఉన్న ఒక జింక అటు వచ్చింది. నక్కను చూసి తన బాల్య మిత్రుడని గుర్తుకొచ్చి, మిత్రమా బాగున్నావా అంటూ పలకరించింది. దాన్ని గుర్తుపట్టింది నక్క. అయితే దాన్ని వాలకం చూస్తే ఎలాంటి ఉద్యోగం లేక, తిండి తికాణా లేక నీరసించిపోయిందిగా భావించింది. తన మిత్రుడు గుర్తుకొచ్చినా తెలియనట్టుగా ముఖం పెట్టి గతంలో మనం బాల్యంలో ఉండగా ఆర్థిక పరిస్థితులు అవసరం కాలేదు, కానీ ఇప్పుడు నేను రాజుగారి కొలువులో పెద్ద ఉద్యోగంలో ఉన్నా, నీవు పేదరికంలో ఉన్నట్లు ఉన్నావు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితుల ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఉన్నత స్థితిలో ఉన్న నన్ను నీవు మిత్రుడు అని సంబోధించవద్దు అంటూ మండిపడ్డది. కొంతకాలం తర్వాత ఒకరోజు నక్క రాజస్థానంలోని పని చేస్తూ ఉంది. అక్కడ మిత్రుడు, అతడి కంటే పెద్ద కొలువులో ఉన్న ఎలుగుబంటి తన బాల్య మిత్రుడు స్నేహితుడైన జింకను తీసుకువచ్చి రాజుగారి కొలువులో ఉద్యోగం ఇప్పించింది. ఆ తర్వాత జింకను నక్క దగ్గరికి తీసుకెళ్ళింది. మిత్రమా, కొలువుకు వస్తుంటే దారిలో తన మిత్రుడు కనిపించాడు. చూడగానే మన బాల్యమిత్రుడిగా గుర్తుపట్టాను. అయితే చూసిన వెంటనే ఎంతో పేదరికంలో ఉన్నాడని అర్థం చేసుకున్నాను. ఏదైనా ధన సహాయం చేసినా అది తాత్కాలిక ప్రయోజనమే ఇస్తుంది. ఉద్యోగం ఇప్పించి స్నేహితుని పేదరికం నుంచి శాశ్వతంగా నిర్మూలించే ప్రయత్నం చేసింది. ఇతడికి అదృష్టం బాగుంది, వెంటనే ఉద్యోగం దొరికింది అంటూ వివరించింది. ఎలుగుబంటి మంచితనాన్ని స్వయంగా చూసిన నక్క స్వార్థంగా ప్రవర్తించినని అర్థం చేసుకుని సిగ్గుతో తలవంచుకుంది. పైన తన బాల్య స్నేహితుడికి తెలిసి కూడా సహాయం చేయనందుకు బాధపడింది. ఆనాటి నుంచి తన ప్రవర్తన మార్చుకుంది. తోటి స్నేహితులకు ఆప్యాయంగా పలకరిస్తూ వాటికి వీలైనంత సహాయం, ఉపకారం చేస్తూ ఉండింది. కంచిపేటలోని నందయ్య, మంగమ్మ దంపతులకు 2 కుమారులు ఉన్నారు. ఒకరోజు నందయ్య ఒంట్లో బాగాలేక పొలానికి పోలేదు. తన కొడుకులిద్దరిని పంపించాడు. పెద్దవాడు కష్టజీవి, చిన్నవాడు మాత్రం పని దొంగ. తండ్రి మాటలకు ఎదురు చెప్పలేక అన్నతో పాటు వెళ్ళాడు చిన్నవాడు. అన్న రోజంతా ఎండలో కష్టపడి పనిచేస్తూ ఉంటే చిన్నవాడు పొలం గట్టుపై ఓ చెట్టు నీడలో చల్లగా హాయిగా నిద్రపోయాడు.
పొద్దుగూకే వేలయింది. పని ముగించుకున్నాడు పెద్దవాడు. కాలువ వద్దకు వెళ్లి కాలు చేతులు శుభ్రం చేసుకున్నాడు. ఇంటి దారి పట్టాడు పెద్దవాడు. చిన్నవాడు ఒంటి మీద అక్కడక్కడ కొంచెం కొంచెం బురద చల్లుకొని పాదాలకు కాస్త బురద పట్టించుకొని ఇంటి ముఖం పట్టాడు. ఒంటిపై బురదతో వచ్చిన చిన్నవాణ్ణి చూసి తల్లి మంగమ్మ అన్నయ్య గురించి అడిగింది. ఉదయం నుంచి పొలంలో పనిచేశాను నేను అన్నాడు చిన్నవాడు. పెద్దవాడు ఎక్కడెక్కడ తిరుగుతుండో అని అబద్ధం చెప్పాడు. అతని చిన్న వాని కాళ్లకు ఒంటికి బురద చూసిన తల్లి మంగమ్మ అతని మాటలు నమ్మింది. పెద్ద కొడుకు ఇంటికి వస్తే వానికి చివాట్లు పెట్టింది. రాత్రి భోజనం అయ్యాక పెద్దవాడు గురకపెట్టి నిద్రపోయాడు. చిన్నవాడు మాత్రం నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూ ఉన్నాడు. అదంతా గమనించిన తండ్రి నందయ్య చిన్నవాడితో ఇలా అన్నాడు. అన్న కష్టపడ్డాడు కాబట్టి హాయిగా నిద్ర పట్టింది. నువ్వు పని ఎగ్గొట్టి పగలంతా నిద్రపోయి ఉంటావు కాబట్టి ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. నువ్వు చాడీలు చెప్పిన అన్న మాత్రం ప్రేమతో నిన్ను తప్పును క్షమించాడు అవునా అని అడిగాడు. చిన్నవాడు తాను చేసిన పనికి సిగ్గుపడ్డాడు. తల్లి మంగమ్మ కూడా తొందరపాటుగా నొచ్చుకుంది. మరునాడు అన్నతో సక్రమంగా కష్టపడి తమ్ముడు కూడా పొలంలోకి వెళ్ళి పనిచేశాడు. తల్లిదండ్రులు అభిమాన పాత్రులయ్యారు ఇద్దరు.